అరే నితిన్, అరే ఏం చేస్తున్నారా? 24 గంటలు ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఎట్లా? షాప్ లో ఏమన్నా తీసుకొస్తున్నారు? పప్పు, పావుల పప్పు, 5 రూపాయల సబ్బు, 5 రూపాయల సరుకు. అవన్నీ పుచ్చుకునే మళ్ళీ నేను గంటగానే నేను చెప్పిండ్రా, పావు కిలో పెసరపప్పు, 5 రూపాయల సబ్బు, 5 రూపాయల సరుకు. మీకు 100 రూపాయలు ఇస్తున్నా. లీటర్ పైసలు లెక్క చూసుకొని సామాన్ తీసుకురా. అర్ధ కిలో పెసరపప్పు, 5 రూపాయల సరుపు, 5 రూపాయల సోపు. చేటు అర్ధ కిలో శనగపప్పు, 5 రూపాయల సంతూర్ సబ్బు, 5 రూపాయల బట్టల సబ్బు. ఇస్తామ్మా. నీకేం కావాలి బాబు? అర కిలో శనగపిండి, 5 రూపాయల సరుపు, 5 రూపాయల సంతూర్ సబ్బు. ఇగోరా తీసుకో. అంకుల్ ఎంత అయినాయి? ఇగో డబ్బులు తీసుకో. చిన్న నీ 53 రూపాయలు అయినాయి. 3 రూపాయలు ఇయ్యు, 50 ఇస్తా. గిట్లా అంటుండేంది? నేను 100 రూపాయలు ఇచ్చినాక కూడా 3 రూపాయలు అడుగుతుండు. 50 రూపాయలు ఇస్తా అని ఇప్పుడే మళ్ళా అంటే అంకుల్ 100 రూపాయలు ఇచ్చినా నీకు? అదే బాబు, 100 రూపాయలు ఇచ్చినావు కానీ 53 రూపాయలు అయినాయి నీ. 3 రూపాయలు ఇయ్యు, 50 రూపాయలు ఇస్తా. గిట్లా అంటుండేంది? నేను 100 రూపాయలు ఇచ్చినాక కూడా మళ్ళీ 3 రూపాయలు అడుగుతుండు. ఓ అంకుల్, నాకు 50 రూపాయలు వస్తే కదా, అలా 3 రూపాయలు కడేసుకొని మిగతా ఇయ్యూరి. బాబు నువ్వు ఎన్నో తరగతి చదువుకున్నావు అసలు? మళ్ళీ గిట్లా అడుగుతుండేంది? నాకు లెక్కలు రావని అర్థమైందా ఏంది? నా తరగతి తెలవాలి కానీ నా ఇజ్జత్ పోతుంది. అంటే అంకుల్ ఎన్ని పైసలు అయితే అన్ని తీసుకొని మిగతా పైసలు నాకు ఇవ్వరు, లేకపోతే మా మమ్మీ తిడతా ఇంటికి పోయినాక. అరే బాబు, నీకేమన్నా అర్థమవుతుందా? 53 రూపాయలు అయినాయి. 2 రూపాయలు ఏమన్నా కొనుక్కో, 45 రూపాయలు ఇస్తా. ఇప్పటిదాకానేమో 3 రూపాయలు చిల్లర ఉంటే ఏమన్నాడు, ఇప్పుడేమో 2 రూపాయలు ఏమన్నా కొనుక్కోమంటాడు. ఏదైతే అయితే 2 రూపాయలు అయితే కొనుక్కుందాం. అంకుల్ 2 రూపాయలు భూమాలు రీయూరి. ఇవ్వరా తీసుకో. ఇగోనే తెచ్చిన. ఎదువారా షాప్ పోయి అటే పోయినావు? ఇంతసేపు ఆరా? దుకాణం కాడ లేట్ అయింది. ఒక్కొక్కడు చూసుకోపో ఎట్లా వేసుకొస్తుండ్రు, సుక్కలో వేసుకొస్తుండ్రు పండు. అయ్యో రామా, ఇది ఏం తెమ్మంటే ఏం తెచ్చిండు? పెసరపప్పు తెమ్మంటే కందిపప్పు తెచ్చిండు, సబ్బు తెమ్మంటే సబ్బు తెచ్చిండు. ఇవి కాదా మమ్మీ నువ్వు చెప్పినాయి? అరే ఇవి కాదా లంగా, నేను చెప్పినాయి పెసరపప్పు, బట్టల సబ్బు, సరుపు తీసుకురా. ఏమైంది బాబు, మళ్ళీ వచ్చినావు? ఏం లేదు అంకుల్, పెసరపప్పు బదులు శనగపప్పు తీసుకుపోయినా, వాపస్ ఇవ్వ. అట్లనే బట్టల సబ్బు ప్లేస్ లో సంతూర్ సబ్బు. ఏం బాబు, ఏదన్నా ఉంటే ముందే చెప్పాలి, నేను వాపస్ తీసుకోను. ప్లీజ్ అంకుల్ ఒక్కసారి తీసుకోండి, మమ్మీ తిడుతుంది ఇంట్లో. ప్లీజ్ అంకుల్ ఒకటేసారి తీసుకో. ప్లీజ్ అంకుల్. ఇగో తీసుకో, మళ్ళీ వచ్చేటప్పుడు పేపర్లో రాసుకొని రా, సరేనా? సరే. అమ్మయ్యా బతికిపోయినా. వీడియోకపోతే మా మమ్మీ చేత తన్నులు తినటోని. మమ్మీ తెచ్చిన. ఇప్పుడైనా కరెక్ట్ తెచ్చినావు లేదా సామాను? తెచ్చిన మళ్ళీ సార్ నన్ను దుకాణంలో పంపకు. చేసి పెడితే తింటావు కానీ పందిలాగా షాప్ కొని సామాన్ తెమ్మంటే తెచ్చే తెగులు లేదని బుక్ పట్టుకొని చదువుకోపో. ఫస్ట్ అయ్యారా అని లగ్నం చెప్పిస్తాను నీది. చదివేమో నాకు వస్తుంది, నా రైటింగ్ నాకే అర్థమవుతుంది.